ఈ మధ్యకాలంలో నేను చూసి రికమెండ్ చేసిన మూవీస్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాను. మూవీ సజెషన్స్ అనే హైలైట్‌లో ఒకసారి చూడండి. వాటి గురించి బ్రీఫ్‌గా చెప్తున్నా. ఫుల్ డీటెయిల్స్ మీరు అక్కడ చూడొచ్చు. ఆహ్, ఇప్పుడు ఫస్ట్ బయోగ్రఫీ గాని, డ్రామా జోనర్ నచ్చేవాళ్ళు 'ఏ కంప్లీట్ అన్‌నోన్' అనేసి ఒక మూవీ ఉంది. డౌన్‌లోడ్ చేసి చూడాలి టొరెంట్స్‌లో. ఇంకో ఆప్షన్ లేదు. అది థియేటర్స్‌లో కూడా లేదు. ఇండియాలోనే రిలీజ్ లేదు. 2024 సినిమా. 'కంప్లీట్ అన్‌నోన్' ఈ మూవీని చూడండి. బయోగ్రఫీ రిలేటెడ్ డ్రామా జోనర్ నచ్చేవాళ్ళకి విపరీతంగా నచ్చుతది. అట్లాగే 'ది బెటర్ మ్యాన్' అనేసి మన రాబీ విలియమ్స్ మూవీ. మైకిల్ గ్రేస్ ఇది. ఇది కూడా డ్రామా అండ్ ఆ జోనర్‌కి వస్తది. ఎక్కువగా బయోగ్రఫీ గురించి ఉంది. ఇది కూడా 'బెటర్ మ్యాన్' అని 2024 రిలీజ్ అది కూడా. చాలా బాగుంటది ఈ సినిమా. అంటే ఓవర్సీస్ ఉండే వాళ్ళకి పారమౌంట్ ప్లస్ అని ఒక యాప్ ఉంటది కదా! అందులో అయితే అవైలబుల్ ఉంటది. ఇండియాలో అయితే ఖచ్చితంగా టొరెంట్స్‌లో తప్ప ఎక్కడ అవైలబుల్ లేదు. అలాగే 'పెరుసు' మనకు తెలిసింది అందరికీ నెట్‌ఫ్లిక్స్‌లో 'పెరుసు' ఉంది. ఆ మూవీ ట్రై చేయండి. ఈ వీకెండ్‌కి చాలా బాగుంటది. టూరిస్ట్ ఫ్యామిలీ గనుక మీకు థియేటర్స్‌లో ఉంటే ఇమ్మీడియేట్‌గా ఎగ్గబడి మరీ వెళ్లి చూడండి. నేను మొన్న వీడియో కూడా చేశా దాని గురించి. సిమ్రన్, శివకుమార్‌ది చాలా ఎక్సలెంట్ ఉంటది ఆ మూవీ. టూరిస్ట్ ఫ్యామిలీ వీకెండ్ థియేటర్లో చూడదగ్గ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ. అట్లాగే 'లయనెస్' అనేసి ఒక సిరీస్ ఉంది. పారామౌంట్ ప్లస్‌లో ఉంది ఓవర్సీస్. ఇండియా వాళ్ళకైతే ప్రైమ్‌లో ఉంది. 'లయనెస్' ఇది ఒక మినీ సిరీస్ అనుకో. 2 సీజన్స్ ఉన్నాయి అంతే. చాలా బాగా నచ్చుతుంది మీకు. కేవలం 2 సీజన్స్. ఈ మధ్యకాలం ఇంత మంచి సిరీస్ అయితే నేను చాలా బాగా నచ్చింది నాకు. మీరు కూడా ట్రై చేయండి. అయితే ఈ వీకెండ్ గురించి పర్టికులర్గా చూసుకుంటే సుమంత్ మళ్ళీ రావా తర్వాత అట్లాంటి ఒక కూల్ అండ్ వెరీ హార్ట్ రెంచింగ్ మూవీ చేశాడు. చాలా స్లో పేస్ ఉంటుంది. ముందే చెప్తున్నా మూవీ డెఫినెట్లీ స్లో పేస్. మీకు ఎక్కువగా 'తారే జమీన్ పర్' మొన్న వచ్చిన 35 ఒక కొత్త చిన్న కథ కాదు. ఇలాంటి జానర్ అనమాట ఇది. పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంతగా రూయిన్ అయిపోయింది మన దేశంలో, మన రాష్ట్రాల్లో అనే దాన్ని చాలా ఎక్సలెంట్గా చూపించారు. పిల్లలకి చిన్నప్పుడు నేర్పించేటువంటి విద్య కానీ, బుద్ధులు కానీ అవన్నీ ఫ్యూచర్లో సొసైటీని ఎంత బాగా చేస్తాయి. అదే ఇంపార్టెంట్. నేను ఎప్పుడు దాని గురించి మాట్లాడుతుంటా. చిన్నప్పుడు మనం పిల్లల్ని చాలా క్లియర్ కట్గా మన పెద్దవాళ్ళు కానీ, మనం ముందున్న సొసైటీస్ కానీ మనల్ని సరిగ్గా చేస్తుంటే ఇలాంటి ఇష్యూస్ ఉండేవి కాదు. సమాజంలో ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నో రకాల రుగ్మతలు ఇష్యూస్ ఉండేవి కావు. ఇప్పటికన్నా మనమైనా ఫ్యూచర్ జనరేషన్స్ కోసమైనా వాళ్ళని ఇప్పటి నుంచి బెటర్మెంట్ చేసుకోవాలని నేను ఆలోచిస్తుంటే ఆ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ వాళ్ళకి విపరీతంగా కనెక్ట్ అవుతుంది. ఈటీవీ లైఫ్లో ఉంది. అనగనగా దీని పేరు. సుమంత్ లీడ్ రోల్లో ప్లే చేశాడు. పిల్లలు కానీ, మిగతా క్యాస్ట్ కానీ వీళ్ళందరూ ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేశారు. ఈటీవీ లైఫ్లో ఉంది. థియేటర్కల్ రిలీజ్ కాదు, ఇది ఓటీటీ రిలీజ్. అనగనగా ఇది ఒక వెబ్ మూవీ కింద చెప్పుకోవచ్చు. ఈ మూవీ ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే 'ఫైనల్ డెస్టినేషన్' మనకు తెలిసి చిన్నప్పటి నుంచి చాలామంది దీని నుంచి రకరకాలు మాడుకుంటుంటారు చిన్నప్పటి నుంచి. ఎవరికైతే ఈ 'ఫైనల్ డెస్టినేషన్'కి సంబంధించి మీకు ఈ ఫ్రాంచైజ్ అలవాటు ఉందో, ఈ ఫ్రాంచైజ్ చూడడం అలవాటు ఉందో, 'ఫైనల్ డెస్టినేషన్ 1, 2' అవన్నీ ఇప్పుడు వచ్చింది కొత్తగా 'బ్లడ్ లైన్స్'. 'ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్' అనేసి ఒక కొత్త పార్ట్ వచ్చింది. దాంట్లో 6th పార్ట్ ఇది. సో ఇది మీరు చూడదలుచుకుంటే థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి యాక్షన్ ఓరియంటెడ్ ఉంది, ఎంటర్టైనింగ్ ఉంది. ప్లాట్ సిల్లీగా అనిపించింది కొన్ని చోట్ల. కాస్త సినిమాటిక్ లిబర్టీ ఓవర్గా తీసుకున్నట్టు అనిపించింది. బట్ టైంపాస్కి డెఫినెట్లీ ఈ వీకెండ్ టైంపాస్ కోసం వెళ్ళి థియేటర్లో ఒక ఇంగ్లీష్ సినిమా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం కళ్ళు మూసుకుని వెళ్ళిపోండి. సూపర్ సినిమా. థియేటర్కి ఎగబడి వెళ్ళిపోయే సినిమా కాదు, కానీ టైంపాస్ కోసం డీసెంట్గా వెళ్ళి చూడదగ్గ సినిమా. అండ్ ఆన్లైన్లో చూడాలి నేను అంటే మాత్రం ఈటీవీ లైఫ్లో ఇది చూడండి. అనగనగా స్లో పేస్ నాకు ఇష్టమే అనుకునే వాళ్ళు చూడండి. అది కూడా చాలా బాగుంది. ఇది ఈ వీకెండ్కి సంబంధించి నేను ప్రిఫర్ చేస్తున్నా, నేను రికమెండ్ చేసినటువంటివి. మీరు ఇంకేదైనా రికమెండ్ చేస్తే కామెంట్ చేయండి.